హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా రూము క్లీన్ చేస్తున్నానండి. డైలీ రొటీన్ అన్నమాట. పొద్దుగాల క్లీన్ చేస్తున్నాను. మీతో కూడా షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నానండి. ఫ్రెండ్స్, మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని పూర్తిగా వాచ్ చేయండి, అంటే చూడండి. తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇవాళ నేను లేట్గా లేచాను ఫ్రెండ్స్. అలాగనేసి మా పక్క రూమ్ వాళ్ళు ఆంటీ ఉంటారు కదా, వాళ్ళు మా ఇంటి రూమ్ బయట ఊడ్చేసి నీళ్ళు కొట్టేశారండి. అలాగనేసి బయట పని అయితే నాకు తగ్గింది. కొంచెము కోల్డ్గా అనిపించింది, అందుకనేసి నేను తొందరగా లేవలేదండి. ఫ్రెండ్స్, మరి మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా పాప చూడండి ఎలా నాకు డిస్టర్బ్ చేస్తుందో. అక్కడైతే నేను హెయిర్ ఆయిల్, పేస్ట్, పౌడరు ఇలాంటివి చిన్న చిన్న వస్తువులు పెట్టుకుంటానండి. అక్కడ కంటిన్యూగా తీయడం పెట్టడం అలాగవుతూ ఉంటుంది కదా, అలాగనేసి కొంచెం పాడవుతూ ఉంటుంది. 1 డే 2 డేస్కి క్లీన్ చేస్తూ ఉంటానండి నేను. పేస్ట్, పౌడరు అలాంటివన్నీ చూడండి ఇప్పుడు సర్దేసి పెట్టుకుంటున్నాను. మా పాప చూడండి మధ్యలో ఏదో ఫెవిక్విక్ తనకి దొరికిందండి. తన శాండిల్ ఊడిపోతేను ఆ శాండిల్కి పెట్టుకోవడానికే దాన్ని కత్తెర నుంచి కట్ చేసి ఓపెన్ చేసుకుంటానని అడుగుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మా బుడ్డోడు కూడా వచ్చేసాడు. వాళ్ళిద్దరిని నేను బయట కూర్చోపెట్టి వచ్చి వీడియో కూడా తీస్తున్నాను, అలాగే క్లీనింగ్ కూడా చేసేస్తున్నానండి. అయితే మా పాప ముందు వచ్చేసింది. తర్వాత మా బుడ్డోడికి ఇంకా నడవడానికి రాదు కదా ఫ్రెండ్స్, తను కూడా మెల్లిమెల్లిగా వచ్చేసాడు అన్నమాట. ఫ్రెండ్స్, అక్కడ ట్యాబ్లెట్లు, ఎక్స్ట్రా ట్యాబ్లెట్ చాలా రోజులవి ఎక్స్పైర్ డేట్ అయినాయి, ఉండిపోయాయి. అలాగే నేను డేట్ చెక్ చేయకుండా ప్రతిసారి క్లీన్ చేసినప్పటికీ వాటిని మళ్ళీ యూజ్ చేయొచ్చు కదా అన్నట్టు బాడీ పెయిన్, ఫీవరు ఇలా నార్మల్గా ఏదైనా పనికి వచ్చేటివి ఇంపార్టెంట్ ట్యాబ్లెట్స్ ఎప్పటికీ రూమ్లో ఉంచుకుంటామన్నమాట. అవన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి. నేను డేట్ చూడకుండా అలాగే పెట్టేశాను. సోపులు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు ఫ్రెండ్స్. కింద పెడితే ప్లేస్ ఉంది, కాకపోతే మా బుడ్డోడైతే తీసి పారేస్తూ ఉంటాడు. చూడండి ఎంత తొందరగా వచ్చి నిలబడేశాడో. అక్కడ టిఫిన్ ఉంది ఫ్రెండ్స్ ఆ ప్లేట్లో. అయితే నేను వాడు కింద పాడేస్తాడన్నట్టు టిఫిన్ ప్లేట్ కూడా పైన పెట్టేశాను. వాటర్ బాటిల్ కూడా పైన పెట్టేశాను ఫ్రెండ్స్. వాని చేతికి అందిందంటే అంతే, ఇక పారేయడం ఒకటే, ఏదైనా ఉండని. ఇవి ప్యాంపర్లు ఫ్రెండ్స్, హగీస్. ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి మరి తెప్పించాను. మనము బయట కొనుక్కుంటే 10 రూపీస్కి 1 పీస్ వస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే ఆన్లైన్లో ఆఫర్ చెక్ చేసి ఆర్డర్ పెట్టాను. 390 రూపీస్కి 50 పీసెస్ వచ్చాయండి. అలాగనేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి మా ఆయనతో డబ్బులు తీసుకొని తెప్పించాను. అవన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఏదో ఒక 8-10 అలాగ ఉండొచ్చు. డైలీ ప్యాంపర్ వాడతాం కదా పిల్లల కోసము. ఎప్పుడు కంప్లీట్ అయిపోతాయో, అలాంటివన్నీ కంప్లీట్ అయిపోతాయో అసలు తెలీదు. అది నేను డే అండ్ నైట్ వేయనండి మా బాబుకి ప్యాంపర్లో. నైట్కి మాత్రమే ప్యాంపర్ వేస్తాను. అది లేట్ నైట్ వేసేసి పొద్దున్న తొందరగానే తీసేస్తాను ఫ్రెండ్స్.
ఎందుకంటే తొందరగా వేసేస్తే తొందరగా నిండిపోతుంది, ర్యాషెస్ అవుతాయి పిల్లలకి. అలాగనేసి 11-12కి నాకు ఎప్పుడు నిద్ర వస్తుందో పడుకునేటప్పటికి అప్పుడు వాడికి ప్యాంపర్ వేసేసి పడుకోబెడతానండి. ఇవి మా దగ్గర కొన్ని ప్లేట్స్, పాలపొడి డబ్బా, దాంట్లోనే ఒక డబ్బా ఖాళీ అయితేను పాలల్లో కలుపుకొని చక్కెర పొడి కూడా వేసి పెట్టుకున్నాను. ఇక ఆ బాక్సులు ఎందుకు వేస్ట్ చేయడము, చక్కెర వేసి పెట్టుకున్నానండి. మా బాబు కోసం అనేసి పాల పౌడర్ తెస్తామండి, అది అమూల్ పాల పౌడర్ డబ్బా. అవి ఖాళీ అవ్వగానే ఒకటి దాంట్లో సరుపు పొడి, చక్కెర అలా వేసేసి పెట్టుకున్నానండి. ఈ క్యాన్లో నేను ఇవే కర్రీ బాక్సెస్, ప్లేట్స్, పాలపొడి డబ్బాలు ఇవన్నీ దాంట్లో ఒకే ప్లేస్లో ఉంటాయి అన్నట్టు దాంట్లో పెట్టేసుకుంటానండి. అయితే ఇప్పుడు అది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. చూడండి, మా పాప తన శాండల్స్ని వెతికి మరి బెడ్ కింద క్యాన్లో పెట్టానండి. అవి డైలీ వేర్ కాదు కదా అన్నట్టు తీసి పెట్టేశాను అందరివి. అవి వెతికి మరీ తెచ్చేసుకుంది. దాన్ని ఫెవికాల్తో అతికించడానికి ట్రై చేస్తుందన్నమాట. తనకి వస్తుందా అండి? ఆయన ట్రై చేస్తుంది. వాళ్ళ డాడీ వచ్చినప్పుడు, మా ఆయన వచ్చినప్పుడు తీసుకొని పెట్టేస్తారేమో, మరి వచ్చాక చెప్పాలి. మా పాప అది ఒక బ్రష్ ఎక్స్ట్రా ఉంటేను ఆ బ్రష్ పారేయకుండా ఏదో ఇలా క్లీనింగ్కి పనికి వస్తుంది అన్నట్టు పెట్టేసుకున్నాను. అదే బ్రష్ ఈరోజు నాకు పనికి వచ్చిందన్నమాట. నేను ప్లేట్స్ ఏమి ఎక్కువ పెట్టుకోనండి, 4 ప్లేట్సే. మేము 3 మెంబర్స్, నా పాప, మా ఆయన, నేను. మా బాబు ఏం ప్లేట్లో తిన్నాడు కాబట్టి మనం 3 మెంబర్సే అన్నట్టు కౌంట్ చెప్పాను మీకు. 4 ప్లేటెస్ పెట్టుకున్నానండి. ఎక్కువ ఉంటే మనకి కడుక్కోవడానికి కూడా ఇబ్బంది, ఉన్నాయి అన్నట్టు మళ్ళీ అలాగే పెట్టేస్తూ ఉంటాము కడగడానికి. అవన్నీ సర్ది పెట్టేశానండి. మరి బెడ్ పైనది బయట ఆరేయడానికి కొంచెం ఎండ బాగా వస్తాను, బయట వేసేసి వచ్చేసాను. మా పాపకి ఇంతవరకు తెలీదు నేను వీడియో తీస్తున్నట్టుగా, ఇప్పుడు చూసింది. చూడండి ఎలా స్మైల్ ఇచ్చిందో. మా బాబు చూడండి, పాల పొడి స్పూన్ ఉంటుంది కదా, దాన్ని నోట్లో పెట్టుకొని మరీ ఆడుతూ ఉన్నాడు. నా దగ్గర చిన్న గ్యాస్ ఉందండి. మా బాబు కోసం అనేసి వేడి నీళ్ళు పెట్టి పాలు చేయాలి కదా, ఆ పాల కోసం అన్నట్టు చిన్న గ్యాస్ ఉంది. అప్పుడప్పుడు ఎప్పుడైనా కర్రీ చేసుకుంటున్నామండి. చికెన్ చేసుకుంటాము. అందుకనేసి ఉప్పు, కారము, పసుపు పొడి అలాంటివన్నీ నా దగ్గర ఎప్పటికీ అవైలబుల్గా పెట్టుకుంటానండి. క్యాంపస్లో ఎప్పటికీ ఫ్రెష్ ఫుడ్ వస్తూనే ఉంటుంది. కాకపోతే మనకి ఎప్పుడైనా ఏదైనా చికెనో అలాంటివి ఏమైనా తినాలనిపిస్తే స్పెషల్గా మనకి ఏది ఇష్టమవుతుందో, ఏది తినాలనిపిస్తే రాదు కదండి ఆ రోజు. అందుకనేసి ఎప్పటికీ పెట్టేసుకుంటానండి. ఎప్పుడైనా ఏమైనా చేసుకోవాలి, తినాలి స్పెషల్ అని అనుకుంటే అప్పటిదప్పుడే చేసుకొని తినేయచ్చు. చూడండి, నిన్న మార్కెట్కి వెళ్ళేసి వచ్చాము. అక్కడే బుర్ఖా అక్కడే వేసేసాను, అక్కడే ఉండిపోయింది. మరి టవల్ కూడా అక్కడే పెడతానండి నేను. ఏమంటే సెల్ఫ్లు అవి లేవు కదా రూమ్లో సదరడానికి, అక్కడే అది మరీ తీయాలి కదా, అందుకని అక్కడే టవల్ వేసేస్తాను. ఇది ఆఫ్రాన్ అండి. పిల్లలకి లంచ్, డిన్నర్ ఇలా అన్నం వడ్డించేటప్పుడు ఇది కంపల్సరీగా ఆఫ్రాన్ వేసుకొని అన్నం వడ్డించాలండి. మా ఆయనది. నేనైతే డ్యూటీ చేయడం లేదు, ఎందుకంటే మా బావ చిన్నవాడు కదా, అందుకని వాడిని ఇక్కడ వదిలిపెట్టి డ్యూటీకి వెళ్ళాలండి. కాకపోతే ప్రెగ్నెన్సీ అప్పుడు డ్యూటీ చేశాను. అప్పుడేమో కడుపులో ఉన్నాడు కాబట్టి అలాగే చేయడానికే
అయ్యిందండి. ఇప్పుడు వాడిని ఎక్కడ వదిలిపెట్టాలి డ్యూటీ కంటే? ఇప్పుడు చిన్న పిల్లల్ని ఎక్కడైనా వదిలిపెట్టి ఎక్కడైనా వెళ్ళేసి ఒక 5 మినిట్స్ కూడా ఎక్కడైనా వెళ్ళేసి వచ్చామంటే మన పిల్లలు ఏమైపోయారో, ఎక్కడైనా పడిపోయారో, ఏడుస్తున్నారో అలాంటిది డౌట్ మనకి మనసులో ఉండిపోతుంది కదా. అలాగనేసి మా ఆయన ఏమన్నారంటే, అసలు వద్దు, నువ్వు డ్యూటీ చేయడం వద్దు, నేను సార్కి రిక్వెస్ట్ చేసి నువ్వు రూమ్లో ఉండు, నేను రిక్వెస్ట్ చేస్తాను కదా, మాట్లాడతాను అని ఇలాగన్నారు. అయితే సార్కి అడిగితే సరే అని పర్మిషన్ ఇచ్చేశారు. కొన్ని రోజులు అంటే కొన్ని నెలల పాటు నేను రెస్ట్ అన్నట్టు, మా బాబు తరఫు నుంచి నేను రెస్ట్ తీసుకుంటున్నాను. అలాగే మా పాపకి ఏం స్కూల్ వేయలేము కానీ ఇంట్లో అప్పుడప్పుడు ఏదో ఈలో ABCDs ఇలాంటివన్నీ ట్రై చేపిస్తూ ఉంటానండి. ట్రై చేస్తే అంటేనే వాళ్ళకి కొంచెం రాయడానికి, చదవడానికి కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా. ఇప్పుడు మా పాపకి 4 years అండి. పరిస్థితుల వల్ల స్కూల్కి వేయలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీగా వేయాల్సిందే. మరి ఇంకా ఏమంటే మా బాబుకి మా పాపకి మళ్ళీ బయట వదిలిపెట్టేసి వచ్చేసి క్లీన్ చేసేసానండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. డైలీ రొటీన్ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బెల్ ఐకాన్ని కంపల్సరీగా నొక్కండి. బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్టుగా అయితే మీకు అప్పటిదప్పుడే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను ఎలాగో కొత్త వ్లాగ్ చేశాను, పెట్టాను, అప్లోడ్ చేశానంటే మీకు తొందరగానే అప్డేట్ వచ్చేస్తుందండి. బెడ్ పైనది బ్లాంకెట్ బయట వేసానన్నాను కదా, తెచ్చి బెడ్ పైన వేసేసానండి. ఇంత కొంచెం నా వీడియో కొంచెం లాంగ్ అవుతుందండి, ప్లీజ్ ఫుల్ వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఏమంటే ఇంత క్లీన్గా సదిరితే కూడా ఒక ఎక్కువ అంటే ఒక 1/2 hour బాగుంటుందండి. మా బెడ్ రూము అంతా 1/2 hour అయినాక చూసేసామా మళ్ళీ చందరగొందరగా చేసేస్తారు మా పిల్లలు. 1/2 hour 15 minutes కాకపోతే 1 hour అండి. 1 hour అంటే చాలా ఎక్కువ టైం అయిపోయింది అనుకోండి. ఇవి స్నాక్స్ అండి. నిన్న సాయంత్రము పిల్లల కోసం వచ్చినవి స్నాక్స్. క్రీమ్ బన్ అండి. పిల్లలు ఎక్కువ తినలేరు కాబట్టి మా పక్క ఆంటీ నా పిల్లలు తింటారేమో అనేసి ఎక్కువనే తెచ్చేసి ఇచ్చేసింది. నా పిల్లలు కూడా ఇక తినలేరు, క్రీమ్ బన్నే కానీ తినలేరు. ఈరోజు లంచ్ వచ్చేసి ఆలు కర్రీ, పప్పు, వంకాయ పిక్కిలి, పప్పుచారు, అలాగే స్నాక్స్ పాపడండి, వైట్ రైస్, కర్డ్ కూడా ఉంది. నేనే వద్దనేసాను, నాకు కొంచెం కోల్డ్గా ఫీల్ అవుతుంది అన్నట్టు కర్డ్ వద్దన్నాను.